పటాన్ చెరువు నర్రగూడ గ్రౌండ్లో ఆదివారం సాయంత్రం విషాదం అలుముకుంది. ఇదే గ్రౌండ్లో రోజు మణివర్మ, ఏకవాణి కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడడానికి వస్తారు. శనివారం రోజు మణివర్మ, ఏకవాణి తన కుటుంబ సభ్యులతో వచ్చి ఇక్కడ క్రికెట్ ఆడేటువంటి సమయంలో మణివర్మకి బ్యాటింగ్ ఇవ్వలేదు, బౌలింగ్ మాత్రమే వచ్చింది. నేను ఎలా అయినా సరే బ్యాటింగ్ చెయ్యాలి అంటూ వాళ్ళ పెద్దనాన్నని బ్రతిమిలాడి ఇదే గ్రౌండ్కి ఆదివారం వచ్చాడు. ఈ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నటువంటి సమయంలో ఇద్దరు అటు తను మణివర్మ బ్యాటింగ్ చేస్తున్నాడు, ఏకవాణి బౌలింగ్ చేస్తుంది. పెద్దనాన్న పెద్దమ్మ వెనుక కీపర్స్గా నిల్చొని బాల్ని తీసుకురావడము, సరదాగా సాగినటువంటి ఆ క్రికెట్ ఆట కొద్ది క్షణాల్లోనే ఈ గ్రౌండ్లో విషాదం ఛాయలు అలుముకున్నాయి. కళ్ళ ముందే మణివర్మ కారు కింద చితికిపోయాడు. ఏకవాణి తీవ్ర రక్తస్రావంలో తల మీద బలమైన గాయం జరిగింది. ఈ గ్రౌండ్కి డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చినటువంటి మహేశ్వరి ఇదే గ్రౌండ్లో ఆడుకుంటున్నటువంటి మణివర్మ, ఏకవాణి మీద ఒక్కసారిగా అదుపు తప్పి కారుని తీసుకువెళ్ళింది. దాంతో మణివర్మ అక్కడికక్కడే మృతి చెందాడు. ఏకవాణికి గాయాలయ్యాయి. తమ్ముడు కళ్ళ ముందే కోల్పోవడంతో తన స్పృహ తప్పి పడిపోయింది. ప్రస్తుతం మనం ఈ గ్రౌండ్ చూడొచ్చు. రోజు మణివర్మ, ఏకవాణి కుటుంబ సభ్యులతో కలిసి ఆడుకున్నటువంటి గ్రౌండ్ మణివర్మకి చివరి ఆటగా మిగిలింది. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒక జ్ఞాపకంగా మాత్రమే ఈ గ్రౌండ్ మిగిలిపోయింది. ఇటువైపు వచ్చిన మణివర్మనే గుర్తుకు వస్తున్నాడు. మణివర్మ లేడు అన్న విషయాన్ని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. మనం ఒక్కసారి చూడొచ్చు. క్రికెట్ గ్రౌండ్ అంటే చాలా పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము, కానీ వాళ్ళ ఇంటికి సమీపంలో ఉన్నటువంటి ఈ స్థలాన్నే క్రికెట్ స్థలంగా ఏర్పాటు చేసుకొని వాళ్ళ పిల్లల కోసమే క్రికెట్ ఆడుతున్నారు. వాళ్ళు వికెట్స్ లాగా రాళ్ళని ఏర్పాటు చేశారు రెండు వైపులా కూడా. ఈ వైపు మనం చూస్తే విజువల్స్లో ఇక్కడే మణివర్మ బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడాడు. మరోవైపు ఆపోజిట్లో ఉన్నటువంటి వైపు ఏకవాణి బౌలింగ్ చేస్తూ నిల్చుంది. ఈ ప్రాంతం అంతా మనం చూస్తే కార్కి సంబంధించినటువంటి కనిపిస్తుంది. టైర్ ఏవైతే ఉంటాయో ఆ మార్క్స్ అన్నీ మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే అదుపు తప్పిందో కారు అప్పుడు వాళ్ళ మీద ఎక్కింది. కానీ మణివర్మ చాలా యాక్టివ్గా ఉండేవాడు. తనకి పోలీస్ అవ్వాలని ఇష్టము. ఎప్పుడు క్రికెట్ ఆడడానికి ఈ గ్రౌండ్కే తీసుకొచ్చేవాళ్ళం. కానీ ఈ గ్రౌండ్లోనే మణివర్మ చివరి ఆట అవుతుంది అని మేము అనుకోలేదు. మణివర్మ ఆట ముగిసింది. దానికి కారణమైనటువంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. చాలామంది ఈ గ్రౌండ్స్ ఉండగానే కార్లు తీసుకొని వస్తూ ఉంటారు. కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా నైపుణ్యం కల్లా వ్యక్తులు ఉన్నప్పుడే వాళ్ళ సమక్షంలోనే కార్ డ్రైవింగ్ చేయాలి. వాళ్ళ కోసం కార్ డ్రైవింగ్ సెంటర్స్ని కూడా చాలా ఉన్నాయి. ఇలాంటి గ్రౌండ్స్కి వచ్చి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మణివర్మ అంటే అక్కకి చాలా ఇష్టము. ఏకవాణికి ఇక్కడ గ్రౌండ్కి తీసుకొచ్చేటప్పుడు కూడా చాలా టైం పడుతుంది, ఆడడానికి ఎనర్జీ కావాలి అంటూ అన్నం గోరు ముద్దలుగా కలిపి తనకి మణివర్మకి అక్క ఏకవాణి తినిపించింది. కానీ అవే చివరి గోరు ముద్దలు అయ్యాయి అని ఆ అక్క ఏడుస్తుంటే తమ్ముడు నా కళ్ళ ముందే చనిపోయాడు, కాపాడుకోలేకపోయాను అని చెప్పేసి తన ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఈ ఘటనకి కారణమైనటువంటి మహేశ్వరి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. వాళ్ళని వదిలిపెట్టొద్దు. నా బిడ్డని తిరిగి తీసుకురాలేరు, ఇంకొక తల్లి కడుపు కోతకి ఎవరు కారణం కాకుండా ఉండాలి అంటే ఇలాంటి గ్రౌండ్స్లో డ్రైవింగ్స్ నేర్చుకోవద్దు, మరొక ప్రాణాలను తీయొద్దు అంటూ ఆ తల్లి తల్లడిల్లిపోతూ బిగ్ టీవీతో మాట్లాడేటప్పుడు తను మణివర్మ మీద ఉన్నటువంటి ప్రేమ అవన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపించాయి. ఎన్నో సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి మణివర్మ వారసుడు. ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములకు 5 పిల్లలు ఉన్నారు. పంచ పాండవులుగా పెంచుకున్నాము, అందులో ఒకరు చనిపోయారు, 4 అనాథులను చేశాడు అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడుస్తుంటే ఆ బాధ చెప్పడానికి కూడా చాలా వర్ణాతీతం అనే చెప్పాలి. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అని అంటే ఇలాంటి ఓపెన్ గ్రౌండ్స్లో కార్ డ్రైవింగ్స్ పేరిట వాళ్ళని ఎలో చేయొద్దు అని చెప్పేసి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. ఈ ఘటనకు కారణమైనటువంటి వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసును కూడా నమోదు చేశారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, నర్రగూడ క్రికెట్ గ్రౌండ్.